शिवाय गुरवे नमः। 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 దైవగుణములు ఆయన చెప్పారు. ఇంకా స్పష్టత కావడానికి అసుర గుణాలు అంటే రాక్షస గుణాలు కూడా చెప్తున్నారు. దైవ గుణాలు ఉన్నప్పుడు అవి కానివన్నీ కూడా రాక్షస గుణాలే. అందులో సాధకులకి రాక్షస గుణం తెలియదు అని అనుకోక్కర్లేదు. అలా ఎవరైనా అయ్యో ఇది రాక్షస గుణం అండి అంటే నమ్మడానికి లేదు. బట్ ఇక్కడ రాక్షస గుణాలు కూడా చెప్పబడుతున్నాయి. పరమాత్మ చెప్పారు కాబట్టి వినవలసిందే. డంబము, గర్వము, దురహంకారము, కోపము, కాఠిన్యము, అవివేకము ఇవి దుర్గుణాలు. వీటి గురించి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. గర్వము ఇవన్నీ కూడా అభిమానము, దురహంకారము, కాఠిన్యము, అవివేకం. అయితే అవివేకం కూడా ఎలా దుర్గుణం అవుతుంది అంటే తెలిసి దోషం చేయటమే అవివేకం. తెలియక చేసేది కాదు, తెలిసి చేయటం. అన్నీ కలిపితే నేను అన్న భయంకరమైన వ్యవహారం అనుకుందాం పో. నేను ఫలానా అంటే ఐడెంటిటీ, గుర్తింపు కావాలి. నేను గుర్తింపు లేకపోతే చాలా కష్టం. అందుకని గుర్తింపు ఉన్న దగ్గరికే వెళతారు. ఎక్కడైతే వాడికి గుర్తింపు లభిస్తుందో వాడు అక్కడ ఉండడానికే ఇష్టపడతాడు. ఐడెంటిటీ లేని చోట ఉండాలి అంటే చాలా కష్టం వాడికి. ఎందుకంటే ఈ అహంకారం, నేను అన్న అభిమానం, అదే దురహంకారం. అది ప్రబలంగా ఉన్నప్పుడు దురహంకారం. ప్రతి పనిలో అన్నిట్లో కూడా వాడికి ఆ నేను గుర్తింపు కావాలి. భయంకరమైన ఆ నేను గుర్తింపు. ఇవి చెడ్డ లక్షణాలు. సుగుణాలన్నిటినీ ఎవరిష్టపడతారో తెలిసిందే మీకు. గురువుల యందు, దైవమందు, ధర్మము యందు ప్రీతి కలిగిన వాళ్ళకే ఆ యొక్క దైవ గుణాలు అంటే ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు ప్రయత్నపూర్వకంగా ఆ యొక్క గుణాలని అలవాటు చేసుకుంటారు, వాటి అందే ప్రవర్తిస్తారు. ధర్మమందు నిష్ట లేని వాడికి దేంతో పనిలేదు. అందువలన దైవనిష్ఠులు, భక్తులు సుగుణాలనే గొప్పగా భావిస్తారు. ఎందుకంటే ఒక భక్తుడిగా నీవు ఇది చేయాలన్నా నీలో అహంకారం ఉండరాదు, నేను అన్న భావన ఉండరాదు. నీవు ఆరాధించే ఆ దైవానికి నీవు సరెండర్ అయిన తర్వాత, సరెండర్ అయ్యాక నేను లేదు.
నేను లేని వాడికి అహంకారం లేదు. దైవానికి సరెండర్ అయిన వాడిని ఆ దైవమే అద్వైతానికి తీసుకెళ్తుంది. ఇహ ఇలాంటి దుర్మార్గులు, అసురులు అన్నాడు ఆయన. ఎందుకంటే దుర్గుణాలు ఉన్న వాళ్ళని అదే అనాలి, వేరే అనడానికి లేదు. ఉన్నవి రెండే, మంచి గుణాలు, చెడ్డ గుణాలు. ఎప్పుడైనా అంతే, రెండే అన్ని. బ్రహ్మము బాహ్యం, నేను నువ్వు, దీంతోటే ప్రపంచం, దాంతోటే గోలలు. ఇలా ఏది తీసుకున్నా అంతే, ఏమి సందేహం లేదు. అసుర సంపదన వలన అంటే గుణముల వలన, సంపదలు అంటే ఇక్కడ మీరు వేరే అనుకునే, ఆ గుణముల వలన ఏమి మీకు పొందుతారో, ఏమి లభిస్తుందో మీకు తెలియంది కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ సత్సంగంలో ఉన్న వాళ్ళందరూ అసుర గుణముల వల్ల ఏం పొందారో అందరికీ అనుభవమే. నిన్న చెప్పినట్టుగా నా అసుర గుణం చాలా గొప్పది అనుకునేవాడి మూర్ఖుడికి ఏమీ చెప్పలేదు ఎవరైనా. ఆ దంభము లేకుండా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పరులని హింసిస్తావో నీ స్వార్థం కోసం, నీ సుఖం కోసం, లేదా నా మాట వినాలి అన్న దాని గురించి, ఇక నిన్ను మించిన రాక్షసుడు అవ్వట్లేదు. అలాంటి వాడికి వాడు ఉపాసించే దైవం యొక్క అనుగ్రహం కూడా వాడికి లభించదు. ఏదో వాడి పూర్వజన్మల్లో ఉన్న ఏదైనా పుణ్యం ఉంటే వాడు ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు తప్ప, ఎప్పుడైతే మీ పుణ్యం నశిస్తుందో ఇక అప్పుడు మొదలైతే శారీరక నండి మన మనసా వాచ కర్మణలాగా బాధలు మొదలవుతాయి. శరీరంలో అనండి ఇహ రకరకాలు, అందరికీ ఒకేలాగా ఉంటుందని చెప్పడం కష్టం, ఎవడి లెక్కలు వాడివి పరమాత్మ దృష్టిలో. అందరూ ఒకే రకంగా కర్మ అనుభవించారు, ఎందుకంటే ఎవడిది ఏమిటో ఎవడికి తెలియదు కాబట్టి. కాబట్టి అసుర గుణములు అంటే ఇక్కడ ఎప్పుడైనా కాస్త వివేకం ఉన్నవాడు చెడ్డ గుణములా మంచి గుణములా అనేది నిర్ణయించుకోగలగ శక్తి వాడికి ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మంచి గుణాలనే ఆచరణలో పెడతాడు తప్ప చెడ్డ గుణాలంతా. సో ఇవన్నిటికీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నేను ఎలా ప్రవర్తిస్తున్నానని ఎవడికి వాడు ప్రశ్న వేసుకోవాలి. నేను అన్నమాట కరెక్ట్ అయినా కాదా, వాడిని నేను ఇబ్బంది పెట్టానా కావాలని ఏమన్నా మాట ద్వారా చేత ద్వారా. నిన్న వచ్చింది చాడీలు చెప్పటాలు కానీ ఇంకోటి కానీ ఒకరి గురించి చెడ్డ ప్రచారం చేయటం కానీ, ఇలా రకరకాలు. చెడ్డ గుణాలంటే ఏదో ఒకటి రెండు ఎలా ఉంటాయి, డబ్బము అహంకారము వాటిల్లోనే అన్ని. తాను గొప్ప అని 10 మందికి తెలియజేయాలి. కాబట్టి తాను గొప్పవాడు అనడానికి అవతల వాడిని నిందిస్తాడు వాడు. ఇలా ఎన్నో రకాలు, చెడ్డ గుణాల్లో రకాలు, మంచి గుణాలు. దేని ఫలితం దానికి ఉన్నది. ఒక ఇల్లు శుభ్రముగా ఉండాలి అంటే పూర్వం ఉండిన దుమ్ము బూజు ఇవన్నిటి కూడా తీసేసి, ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడే ఆ ఇంటిలో ఉన్నవాడు ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండగలుగుతాడు. అదే ఇల్లు గనక శుచి శుభ్రం లేదనుకోండి, మీకు కూడా తెలుసు
ఎవరిల్లు ఎలా ఉందో వాళ్ళకే తెలుసు. శారీరక శుభ్రత, ఇంటి శుభ్రత ఉండి తీరాలి. అప్పుడు వాడికి ఎలా ఉంటుంది, వాడి మనసు ఎలా ఉంటుంది అన్నీ మీకు తెలిసిందే. కాబట్టి అనాదిగా ఉన్న దుష్ట ప్రవృత్తులను, దుర్వాసనలను, దుర్గుణములను బయటికి నెట్టివేయాలి. వాటికి ఉద్వాసన చెప్పాలి. దైవీ గుణాలను ఆచరణలో పెట్టాలి. ఒక దొంగ కథ చెప్పారు. ఏదో బాగుందని వాడు యాక్షన్ చేశాడు. తర్వాత నిజంగానే వాడు ఒక సన్యాసిగా మారిపోయాడు, మంచివాడుగా మారాడు. అలా వాడు నువ్వు ప్రయత్నపూర్వకంగా మంచిగా ఉండు, యాక్షన్ ఎందుకు దొంగళ్ళలాగా. మంచిగా ఉండాలని నీకు తెలిసింది ఇప్పుడు, ఎందుకంటే నీవు లక్ష్యం ఏర్పరచుకున్నావు. శరీరం ఉన్నంత వరకు ఆనందంగా ఉండాలి. ఈ శరీరము నశించిన తర్వాత మరలా ఇంకొక జన్మ వద్దు అనుకున్నావు. శరీరం ఉన్నన్ని రోజులు ఆనందంగా ఉండాలి. శారీరక రుగ్మతలు కానివ్వండి, మానసిక రుగ్మతలు ఇలాంటివన్నీ ఏమీ లేకుండా బ్రహ్మానందంతో ఉండాలి. అలాగే శరీరం నశించిన తర్వాత మరలా ఇంకొక శరీరం లభించకుండా ఉండాలి అనేదే లక్ష్యం. అదే జీవ బ్రహ్మైక్యము, మోక్షం. మరి ఆ నిర్ణయాలు తీసుకున్న వాడికి లేశమాత్రమైన ఈ యొక్క గుణం ఉండరాదు, అవసరానికి అన్నట్టుగా ఉండరాదు. నిన్న చెప్పినట్టుగా ఇంట్లో ఒక రకంగా బయట ఒక రకంగా ప్రవర్తించరాదు. ఎక్కడున్నా నువ్వు నువ్వే కదా. కాబట్టి ఇక్కడ నీకు భేదం చూపించావు, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు. ఎందుకంటే బయటవాడు నీ గురించి మంచిగా చెప్పుకోవాలని, ఇంట్లో వాళ్ళు ఎలా చెప్పుకుంటే మటుకు ఏమవుతుంది, ఆప్షన్ లేదు కదా, వాళ్ళు ఉంటారు. ఇది కూడా అసురీ గుణమే. ఒకటి ప్రాపకం పొందాలి అనుకోవటము అసురు గుణమే. వాడితో నాకు పనుంది కదా అని, అవి బంధువులా ఇంకోట ఏదైనా సరే, రేపు నన్ను చూడాలి వాళ్ళు అని అనుకోవటం కూడా అసుర గుణమే. ఇంకా నువ్వు దైవాన్ని ఎలా నమ్మావు, బ్రహ్మాన్ని నమ్మావా? లేదు. ఎందుకంటే అంతా ఆ బ్రహ్మమే అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు మీరందరూ కూడా. ఏం సందేహం ఏం లేదు, నాకైతే సందేహం లేదు. ఎందుకంటే మీ అందరికీ అనుభవమే. ఉన్నది పరబ్రహ్మం మాత్రమే, సర్వము జరుగుతున్నదని ఉన్నది. మరి అంతా ఆయన వల్లే జరుగుతోంది అని స్పష్టంగా సుస్పష్టంగా తెలిసిన తరువాత మరలా ఇతరుల మీద ఆధారపడాల్సిన ఆలస్యం ఏమి, వారి ప్రాపకమనో వారి యొక్క దాని గురించో తాపత్రయపడవలసిన ఆవశ్యకత ఉన్నదా? ధర్మం చేయండి, దెబ్బలాడమని చెప్పటం లేదు, వారి మీద విరక్తి పెంచుకోమని చెప్పట్లేదు. వేరు భావన, అసలు ఏ భావన లేకుండా ఉంది. ఇవి నా బంధములు, ఇవి అవి కాదు, అవి అది, ఆ భేదభావం లేకుండా ఉంది. మనసా వాచ కర్మ భావరహితులుగా ఉన్నవాడికి అరచేతుల ఉసిరికాయలాగా ఉంటుంది ఆ మోక్షం, ఆ జీవభ్రమ. అది వెంటనే పొందితే ఆనందం, కానీ శరీరానికి ఆయుష్ తగ్గిపోతుంది. ఎప్పుడో పొందితేలాగా, ఆయుష్ ఉన్నప్పుడైతే హాయిగా ఆనందంగా శరీరం ఉన్ననాళ్ళు ఆనందించవచ్చు, సర్వకాల సర్వ అవస్థలందు ఆనందించవచ్చు. కాబట్టి అసుర గుణాలు లేకుండా ఏమి పర్వాలేదు, అక్కడ మీకు వచ్చిన నష్టం ఏమీ జరగదు. వినయంగా ఉండటం వలన మీకేదో గౌరవం తగ్గుతుందని భావించరాదు. చాలా మందికి అదొక ఇది, అత్తగారులు అనగానే కొంత అధికార దర్పం చెలాయించాలని చూస్తారు. కోడళ్ళు కొంతమంది చూస్తారు, మేము గనక అత్తగారిని మేము పెట్టుకున్నాము. ఇలా ఎవరికి వారి భావనలు, ఈ భావన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది చెప్పాను.
కాబట్టి ఎవరికి వారు చూసుకోండి. మీరు ఏ బంధములతో ఎలా వ్యవహరిస్తున్నారో మీకు తెలియంది కాదు. అంత చిన్నపిల్లలు కాదు, వివేక విచక్షణాలు ఉన్నవారే మీ అందరూ కూడా. కాబట్టి మీ ప్రవర్తన ఎలా ఉన్నది పరుల పట్ల? అసలు ఏ భావన లేకపోతే వాడికి నేను పరాయివాడు అన్న భావన లేదు, నేను నీవు అన్న భావన లేదు. కానీ ఉన్నదా మీలో? అది చాలా జాగరూకత వహించాల్సిందే. అసురగుణం అక్కడే మొదలవుతుంది, నేను అక్కడే మొదలవుతుంది. ఇక నెవర్ ఎండింగ్. అలా భేదభావం పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎక్కడ ఇదో. కాబట్టి జాగ్రత్తగా ఏ రోజుకి ఆ రోజు కాదు, ఏ క్షణానికి ఆ క్షణము వేరే వాళ్ళతో మీ సంస్కారాలను మార్చుకోకండి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని సవరించుకోవాలి. అయితే ఇవన్నీ కూడా పెద్ద తలకాయ నొప్పే కాబట్టి ఎప్పటికప్పుడు అంటే మన అసుర గుణాన్ని, అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ అసుర గుణాలని జయించాలి అంటే చాలా కష్టం పాపం. అందువలనే సర్వకాల సర్వావస్థలందు ఆ యొక్క బ్రహ్మ నామాన్ని గనుక శ్రద్ధాభక్తులతో ఆచరించిన నాడు మీకు తెలియకుండానే మీలోని అసుర గుణాలు నశించిపోతాయి, మరలా లేవకుండా. కేవలము దైవీ గుణములే ఉంటాయి. ఇంకా కావాల్సిందేముంది? ఇంకా ప్రయత్నం ఏమీ లేదు అక్కడ. ఉన్నవి మంచి గుణాలు అయినప్పుడు అంతా మంచే. మంచివాడికి అన్ని మంచిగానే. కాబట్టి పరమాత్మ చెప్పిన ఈ వాక్కులను మర్చిపోకుండా చెడ్డ గుణాలకు ఉద్వాసన చెప్పి ప్రయత్నపూర్వకంగా మంచి గుణాలను అలవర్చుకుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కపటము, వేషము, మోసము పనికిరాదు. తాము గొప్పవారమ్మని నటించినంత మాత్రమున లోకులను మోసపుచ్చగలరేమో కానీ పరమాత్మని మోసపుచ్చగలరా? కాబట్టి నీలోనే ఉన్నాడు పరమాత్మ, ఎక్కడో లేడు. నీ గుండె కొట్టుకోవడానికి కారణం వాడే, నీ ఊపిరికి వాడే కారణం. నీవు తిన్నది నువ్వు హరాయించుకుని నీకు శక్తిగా మార్చేది వాడే. కాబట్టి వాడిని నువ్వు ఎలా మోసపుచ్చుతావు? ఎందుకంటే ఉన్నది అంతటా వాడే, లోపల బయట సర్వము వాడే ఉన్నాడు. వాడికి నీ గుణములు తెలియదా? నువ్వు కపటంగా ఉన్నావా? ఏమిటి నీది? నీ లోపల ఉద్దేశము వాడికి తెలియకుండా ఉంటుందా? ఆ తెలియదు అనుకోవటమే మూర్ఖత్వం. ఇక వాడు సాధన ఏం చేస్తాడు? ఎందుకంటే అది ఏం తెలీదు, నాలో ఉన్నవి నాకే తెలుసు అనుకున్నటం అది కూడా అసుర లక్షణమే. ఏది అనుకోకపోవటమే దైవ లక్షణం. అనుకోవటంతో మొదలవుతుంది అసలైన కథ. అనుకోవటం లేదు అంటే భావం లేదు, భావం లేదు కాబట్టి నేను లేదు. ఉన్నది బ్రహ్మం అవుతుంది. బ్రహ్మం అనుకుని చేయడు, చేస్తాడంతే. అనుకుని చేసేవాడు జీవుడు. వాడిలోనే ఈ కపటము, మోసము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దుర్గుణాములను ఏ సమయమందు కూడా ఉపయోగించరాదు. ఏదైనా గొప్ప విద్య గాని అధికారము గాని లభించినచో గర్వపడక అదంతా కూడా ఆ పరమాత్మ అనుగ్రహం వలననే కలిగినదని భావించి వినయాన్వితుడై ఉండాలి. క్రెడిట్ ఎప్పుడూ కూడా పరమాత్మకో, ఉపాసించే దైవానికో, గురువు ఉంటే గురువుకో సమర్పించగలిగిన వాడికే వినయం ఉన్నట్టు. వాచా వేదాంతులుగా కాకుండా
మనపూర్వకంగా గురువుకి సమర్పించగలగాలి. ఎందుకంటే పరమాత్మ కనపడడు, దైవము కనపడడు, ఓ రూపం ఉంటుంది అంతే. అంటే అక్కడ ఎన్నన్నా చేస్తాం, కానీ గురు రూపం కనపడుతుంది. మీ మనసులోని భావాలు గురువుకి తెలియదు అనుకోవటం కూడా ఎలాంటిదో మీకు తెలిసిందే. కాబట్టి సమస్తము అదే, నా ప్రమేయం ఏమీ లేదు. అంటే కొంతమందికి అభిప్రాయాలు ఉంటాయి కదా, నాకు బయట పరపతి ఉందని అనుకుంటూ ఉంటారు. పరపతిని ఉపయోగించుకున్నానండి అంటారు, తెలిసిన వాళ్ళు ఉన్నారంటారు, ఇలా రకరకాలు కదండి, తప్పేమీ లేదు. దాని వల్లే జరిగింది అనుకునేదే జీవలక్షణం. అంటే అది కూడా జరిగింది అంటే అది పరమాత్మ యొక్క నియతిలో ఉన్నది అని అనే కన్నా కూడా పరమాత్మ సంకల్పం వల్లనే, అనుగ్రహం వల్లనే, గురువు అనుగ్రహం వల్లనే అతను మీకు ఆ పని చేసి పెట్టాడు అన్నది గ్రహింపుకొస్తే అహంకారం రాదు, అంటే దుర్గుణములు రావు. ఆ ఎరుక ఉండాలి. అర్థమైంది. ఎరుక ఉన్నదే దైవగుణం. ఎరుక లేనప్పుడు దైవగుణం ఎలా అవుతుందంటే అది నేను గుణం. నేను గుణం ఎప్పుడు రాక్షస గుణమే కదా. సాధకుడు పరుషముగా మాట్లాడరాదు, వాక్కు మున్నగు వాని అందు కాఠిన్యము చూపరాదు. మృదుత్వము అంటే మాటలో ఆ మృదుత్వమే ఉండాలి. ఎవరితో మాట్లాడినా సరే బాగా గుర్తు. మళ్ళీ ఇంట్లో వాళ్ళతో ఒక రకంగా, బయట వాళ్ళతో ఇంకో రకంగా కాదు. మనకన్నా చిన్నవాళ్ళు, లేకపోతే వాడు లేని వాళ్ళను, ఇలా రకరకాల భావనలు మనసులో ఉంటాయి. అలా ఉండరా. కాబట్టి ఇవన్నీ కూడా అసుర గుణాలు అర్థమయ్యే, మీకు తెలియదేం లేదు. ఏదో పరమాత్మ చెప్పాడు కాబట్టి మళ్ళీ వాటన్నిటిని విడివిడిగా చెప్పుకోవటం. కాబట్టి అసుర గుణములతో ఉండరా. అసలు ఒకరిని కోపడ్డారనుకోండి, ఏం సంతోషం అండి, మనసులో సంతోషిస్తారా? అది ఎంతసేపు ఉంటుంది? మీ పిల్లలైనా ఎవరైనా ఇంట్లో వాళ్ళదైనా కొన్ని రోజులు భరిస్తారు, తర్వాత వాళ్ళు ఎదిరించినప్పుడు ఏమైపోతుంది. కాబట్టి ఇక్కడ ఆ బాహ్యమైన జోలికి వెళ్లకుండా మీరు లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. ఆ పరబ్రహ్మమే నేను, కాబట్టి ఆ పరబ్రహ్మంగానే నేను శేషిస్తాను అనుకున్నప్పుడు మరి పరబ్రహ్మ లక్షణాలు ఉండాలి తప్ప రాక్షస గుణాలు ఉంటే ఎలా కుదురుతుంది? కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకుని తీరాలి. మీ మాట, మీ చేత, మీ మనస్సు. అంటే చిత్తము పరమ నిర్మలంగా ఉండి తీరాలి. నిర్మలంగా ఉన్నవాడికి ఎక్కడ కోపం రావాలో అక్కడ మాత్రమే కోపం వస్తుంది. ఇవన్నీ మీకు అనుభవాలే. మీరు ఎప్పుడైతే నామస్మరణ కొంత శ్రద్ధాభక్తులతో మొదలు పెట్టారో మీకు ఈ దైవీ సంపద యందు అనుభవం కలిగింది, అందులో ఏం సందేహం లేదు. నాకైతే మీకు సందేహం ఉంటే ఇంకా చేసేదేం లేదు. దైవీ సంపద పరిపూర్ణ సంసార బంధ నివృత్తిని కలుగ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నీ సాత్వికత నీ యందు, ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే అధికారం ఉందనో ఏదైనా సరే, అవతల వాడి ప్రవర్తన కూడా ఒకవేళ వాడికి ఆప్షన్ లేకపోతే మీ మాట విన్నట్టుగా యాక్షన్ చేస్తారు. వాడి మొహంలో నవ్వు ఉందా, మీ మొహంలో నవ్వు ఉంటుందా? ఎవరి మొహంలోనూ ఉండదు అనుభవించటం. కానీ వాడు దాన్ని తీసుకోకుండా ఉన్నప్పుడు వాడు అవతలకి వెళ్ళి వాడు ఆనందంగానే ఉంటాడు, మీ ఎదురుగుండా మాత్రమే. వీడికి ఎప్పటికైనా ఆనందం లభిస్తుందా? అసలు ఎప్పటికీ లభించదు.
ఎందుకంటే వీడు అనుకుని ఆ యొక్క అసుర గుణాన్ని ప్రవర్తింపచేస్తూ అధికారం ఉంది కదా అని అనుకుంటూ ఉంటాడు. కాబట్టి అది బంధాన్నే కలగచేస్తుంది. బంధము అంటే ఇక్కడ మీరు బాహ్య బంధాలని కాదు, జన్మబంధములు, కర్మబంధములు, రోగబంధములు, ఇవన్నీ కల్పింపజేస్తాయి. ఏం సందేహం లేదు, కర్మ పెరిగితే వచ్చేది రోగాలు. కాకపోతే ఇంకొకటి, ఏదో ఒకటి బాధ అనుభవించేవే కదా కర్మలంటే కూడా. నీకు బాధ కలిగి తీరుతుంది. మరి కోరి బాధలు తెచ్చుకుంటారంటే ఎవరైనా తెలివి ఉన్నవాడు. అన్నాను అందరితో ప్రేమగా ఉండండి అన్నాడు. ప్రేమగా ఉండబడడానికి అంటే దైవ గుణములతో ఉన్నప్పుడు కలిగే ఆనందము రాక్షస గుణాలతో ఉన్నాయా అని ఒక్క నిమిషం మీరు ఆలోచిస్తే మీకే అర్థం. ఎందుకంటే మీరు అందరితో రాక్షస గుణాలతో లేరుగా, కొంతమందితో పాపం మంచిగా ఉన్నారు కదా పాపం. మరి అప్పుడు కలిగే ఆనందాన్ని మీరే అది ఏమనాలి, కంపేర్ చేసుకోవచ్చు. ఇక అప్పుడు రమ్మన్నా వేరే గుణాలు ఎలా వస్తాయి, రావు. కాబట్టి మీకు బంధం కావాలా, బంధ మోక్షం కావాలో నిర్ణయము మీ చేతుల్లోనే ఉంది, సందేహం లేకుండా. కాబట్టి ఎవరి అయితే మంచి గుణాలు ఉంటాయో వాడని పెద్ద ఏడవక్కర్లా. అంటే అనొచ్చు, ఏమండి నేను ఎంత మంచిగున్నా నాకు కష్టాలుండి అవతల వాళ్ళు సరిగ్గా లేరు అని. అవతల వాళ్ళు సరిగ్గా లేరు అని నువ్వు గుర్తించడం కూడా అసలు సంపదే. వాడి సంస్కారానికి బట్టి వాడు ఉంటాడు. నువ్వెందుకు అంత నువ్వేం ఫీల్ అవ్వక్కర్లా. నీ ధర్మం నువ్వు చేసావు. నీ గుణములు దైవీ గుణములు. పరమాత్మ చేయటం లేదండి, ఆయన అన్ని ఇవ్వట్లేదా? మీరు ఎన్నాళ్ళు దండం పోని ఇప్పుడంటే బ్రహ్మంలోకి వచ్చారు, అద్వైతం అనొచ్చు. అంతకుముందు మటుకు దేవుడికి అన్ని పెట్టారా? మీరు వండుకున్నవన్నీ పెట్టారా? పోనీ మీరు చేసేవన్నీ చెప్పారా? ఏదైనా అంతే, మీరు నెక్లెస్లు చేయించుకుంటే ఆయనకు పెట్టారా? ఎన్నిసార్లు ఆయనది ఎగ్గట్లేదండి, ఎన్నిసార్లు ఆయన్ని గుర్తు పెట్టుకున్నారు చెప్పండి, ఆలోచించండి. మరి ఆయన ఏమన్నా కోపగించుకున్నాడా? మళ్ళీ మీరు అడిగినప్పుడు మీ కోరికలు తీర్చాడు, మీకు ఇది చేశాడు, అన్ని చేశాడు. మీ అంతేమి ఆయన ద్వేషం పెట్టుకోలే కదా పాపం. అదే తేడా, మీకు దైవానికి అనండి, మీకు గురువుకి అనండి. కాబట్టి ఏడవకుండా ఉండొచ్చు హ్యాపీగా. బాధ ఎందుకు వస్తుందండి చేసినప్పుడు అన్నప్పుడు, అంతేలే అని అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ బాహ్యం గురించి చెప్పాలన్నా మీకు కూడా పెద్ద ఇష్టం లేదు కదా అవి వినటం. ఎవరికైనా అవి వినటం ఎందుకు ఇష్టం ఉంటుందండి, చేసిన పాపాలు కదా. అందుకని వాడి గురించి ఎందుకు, హాయిగా దైవీ సంపదే మాట్లాడుకోవచ్చు మనం. ఆయన ఒక హెచ్చరికగా చెప్పారు, ఒరే ఇలాంటి గుణాలతో ఉండకురా అని. మంచి గుణాలే ముందు చెప్తే, ఈ గుణాలతో ఉంటే నువ్వు ఆ జీవ బ్రహ్మైక్యాన్ని పొందుతావు, లేదు అంటే ఇది అవుతుందిరా అని చెప్పాడు. అంటే మంచివాడు కనుక కోపం లేదు కనుక చెప్పాడు. మీకు హితోక్తులు ఎవరు చెప్తారండి? మీ బాగా కోరుకున్న వాళ్ళు చెప్తారు. వేరే వాళ్ళు ఎందుకు చెప్తారండి? మీరు ఎటుపోతే వాళ్ళకి ఏం బాధ. పాపం ఇంకా ఆయన ఏదో చెప్పేసి ఊరుకోలేదు, దాని ఫలితాలు కూడా చెప్తున్నారు పాపం. సరే ఫలితాలు మీకు తెలియదు ఏం కాదు ఇప్పుడు, అసలు నిజంగా పరమాత్మ ఫలితం చెప్పక్కర్లా, మీకు తెలీదా? మీరందరూ జ్ఞానులు కదా, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? బంధముక్తి బంధ, ఇది ఏదో మనకి కొంచెం చెడు జరిగింది కదా అని, అంటే ఇప్పుడు ఏదో కింద పడి ఏదో జరిగింది కదా, అదే మనం అయ్యో ఎప్పుడో నేను ఏదో చేశానని ఏం చింతించక్కర్లా. దేనికి చింతించటం? అయ్యో నాకేదో జరిగింది అని చింతించక్కర్లే. శరీరము దేహంది కాబట్టి అది జరుగుతుంది, జరగనివ్వండి. దాని గురించి చింతించకుండా ఉండటమే దైవగుణం. అంతే తప్ప ఏ కర్మ చేశాను, ఎవరిని బాధించాను,
ఏంటి చేశాను అని ఆలోచిస్తే ఇంకా సాధన ఎలా జరుగుతుంది? ఇది దైవ నిర్ణయం. కానీ దైవ నిర్ణయంలో మళ్ళీ మీరు బాధపడితే శోకించవలసిన ఆవశ్యకత ఎక్కడుంది దైవ నిర్ణయంలో? ఇక అంటే పరమాత్మ యొక్క లీలలు అలాగే ఉంటాయి. కర్మలను తీసేస్తూ సాధనకు ఉపయోగపడేటట్టుగా చేస్తారు. మనసు యొక్క నిర్మలత్వానికి సహాయం చేస్తారు. కాబట్టి ఏది జరగాలో అది జరగనిస్తూ ఉండండి. అంతే తప్ప మళ్ళీ లేని కర్మను ఆహ్వానించకండి. అయ్యో అయ్యో అనకండి. హాయిగా నామస్మరణ చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేస్తారు. కాబట్టి ఇక్కడ రోగం అనుభవించేవాడు వాడి మాటలు వేరుంటాయి. పరమాత్మ సంకల్పం ఇది అనుకున్న వాడి మాటలు వేరుగా ఉంటాయి. నేను రోగం లక్షణం చెప్తున్నాను. ఒక శారీరక రుగ్మత కలిగినప్పుడు అది కూడా దైవ అనుగ్రహం వల్లే నాకు లభించింది. నా కర్మను నేను తీసేసుకోవాలి కాబట్టి ఆయన ఏదో ఇచ్చాడు, శరీరానికి ఇచ్చాడు. ఆయన మనసుకి ఇవ్వలేదు. మానసిక రుగ్మత మహాభయంకరం. మనసుకి ఇవ్వలేదు. ఆ మనసులో నాకు పరమాత్మనే ఉన్నాడు కాబట్టి నాకు ఈ యొక్క శారీరక బాధ ఏ పాటిది అనుకునేవాడు. అంటే ఏదైనా సరే ఆ పరమాత్మ అనుగ్రహమే అని భావించిన వాడికి వేరే మాటలు రావు. అయ్యో మీరు చేస్తున్నారా, మీరు చేస్తున్నారా, డిపెండ్ అయ్యాను, అలాంటివన్నీ వస్తాయి కదండి చాలా సహజంగా. అవి రాకూడదు. అహంకారంతో కాదు, వినయంగా. కాబట్టి మన ఎవరైతే అది ఉందో వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. చెయ్యలేనివి వేరే వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వినయపూర్వకంగా స్వీకరించు. వారి యందు ఇది చేయకుండా పరమాత్మ అనుగ్రహాన్ని అనుగ్రహంగా పొందాలి. అప్పుడు ఆ కర్మ అనుభవిస్తున్నట్టుగా ఉండదు, అనుగ్రహాన్ని ఆనందిస్తున్నట్టుగా ఉంటుంది. భేదం చెప్తున్నాను మీకు. కాబట్టి అనుగ్రహాన్ని ఆనందించాలి తప్ప అనుగ్రహాన్ని వేరే విధంగా అంటే కష్టంగా భావించరాదు, అనుభవించరాదు. అదేం పెద్ద కష్టమైనది ఏం కాదు. అంటే అనుగ్రహంగా భావించటం అనేది కష్టమేం కాదు. నేను అనుభవంతో చెప్తున్నా. నేనెప్పుడు అలా భావించలేదు. నాకు వచ్చినప్పుడు వస్తాయి. శరీరం అన్నాక రాకపోతే ఎలాగా? వస్తాయి. అది వచ్చినవి వెళ్ళిపోతాయి. దైవానుగ్రహం అన్నప్పుడు అది మనకి ఆనందాన్ని ఇస్తుంది తప్ప బాధను కలగచేయదు. కాబట్టి కాస్త నేను చెప్పింది అర్థమైందనే భావిస్తున్నాను అందరికీ కూడా. ఏది లభించినా కూడా ఆ దైవానుగ్రహం అనుకున్నప్పుడు అక్కడ అనుగ్రహమే పనిచేస్తుంది. అలా కాకుండా ఇదంతా నా కర్మ అనో బాధపడుతూనో ఒకరిని దూషిస్తూనో ఉన్నప్పుడు దుఃఖమే కదా కలిగింది. ఆ దుఃఖం అంటే ఏంటి? కర్మే. అక్కడ కర్మని ఇంకొంచెం తెచ్చుకుంటున్నారని అర్థం. ఏడిస్తే బాధ పెరిగిందా తగ్గిందా? ఒకరిని దూషించో మిమ్మల్ని మీరు దూషించినా, ఎందుకంటే పరమేశ్వరుడు చెప్పాడు, ఒరే నువ్వు దూషిస్తే నన్ను తిట్టినట్టు రా. ఎందుకంటే దేహం ఆయనదే, లోపల ఉన్నది ఆయనే. మరి మళ్ళీ దేహాన్ని తిట్టే హక్కు మీకెక్కడిది? అందువలన ఏదైనా సరే పరమాత్మ అనుగ్రహం అని ఉన్నవాడు కర్మని ఆనందంగా అనుభవిస్తాడు. అప్పుడు కర్మ అనే మాటకు విలువ ఎక్కడుంది? లేదు. అనుగ్రహానికే విలువ ఉంది, ఆనందానికే విలువ. లక్షణాలండి అవి. దైవీ లక్షణాలు అంటారా ఎవరన్నా? అంటే అసురీ గుణాలంటే కేవలం ఇవే కాదు. ఏదైతే కూడదో అదంతా అసురీ గుణమే. రాక్షసులు ఏది చేయకూడదు అదే కదండి చేస్తారు. అందువలన సూక్ష్మాన్ని గ్రహించిన వాడికి సర్వము బోధపడుతుంది. లేకపోతే డంపము, మోసం చేయటము, కపటము ఇవన్నీ ఎందుకు చెప్తాడండి? అసురీ గుణాల్లో ఆయన పనేం లేదు. సర్వము కూడా ఆ బ్రహ్మమే కలుగ చేస్తాడు ఆయన్ని పట్టుకుని ఉంటే. కాబట్టి ఆ నామస్మరణ అనేది శ్రద్ధాభక్తులతో సర్వకాల సర్వావస్థలందు చేయండి. శివాయ గురవే నమః.
శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. ఏ గుణాలు ఉండాలో ఏ గుణాలు అక్కర్లేదో అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే పరిస్థితుల ప్రభావము, వాళ్ళ మూలంగా వీళ్ళ మూలంగా అని సమర్థనలు చెప్తూ అసలు గుణాలతో వ్యవహరిస్తూ ఉంటారు. దాని వలన బాధనే పొందుతున్నారు తప్ప ఎక్కడ ఆనందం కలగదు. అది అందరికీ అనుభవం, అందులో సందేహం లేదు. పరమాత్మ కూడా ఎందుకని గుణముల గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఒకటి ఆహార విహారాలు అనుకుంటూ ఆయన చెప్పారు. ఆహారం ఎలా ఉండాలి, సాత్విక ఆహారం, అలాగే గుణములు కూడా. అందుకని నిత్య దైనందిన జీవితంలో మనం ఒకరిని బాధించకుండా కనుక ఉండగలిగినప్పుడు మనం పరమానందంగా ఉండగలుగుతాం. లేదనుకోండి, ఇక అది మీకు అనుభవమే. ఎందుకంటే మీ మనసే మీ ఆనందానికి కానీ మీ బాధకు కానీ దేనికైనా కారణం మీరే, మీకే మీరు, అంతే. ఎవ్వరూ దానికి కారణం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళని మీరు పాయింట్అవుట్ చేశారు అంటే మిమ్మల్ని సమర్థించుకుంటున్నారు, అదే అసుర గుణం. వాళ్ళ మూలంగా ఎప్పుడు లేదు. ఏదో అజ్ఞానంలో ఉన్నప్పుడు మీరు అన్నారు, అందరూ అలాగే అనుకుంటారు, వాళ్ళ మూలంగా వీళ్ళ మూలంగా అలా అని అంటారు, అది వేరు. కానీ ఇప్పుడు జ్ఞానం తెలిసింది, పరమాత్మ చెప్తున్నారు ఏవి ఉండాలి ఏవి ఉండకూడదు, దేని వల్ల మీకు ఏమి లభిస్తుంది, ఫలితం కూడా మీకు చెప్తున్నారు ఆయన. అయితే ఆయన ఫలితం చెప్పకపోయినా మీ అందరికీ కూడా అది అనుభవమే. పాత జీవితాన్ని గనక మీరు ఒకసారి సమాలోచన చేసుకుంటే గనక మీకు అర్థమవుతుంది. అంటే మీ యొక్క మాట చేత మిమ్మల్నే బాధిస్తుంది, అవతల వాళ్ళని బాధిస్తుందా లేదా అనేది తర్వాత విషయం. ముందర మిమ్మల్ని బాధిస్తుంది, మీరు సంతోషంగా ఉండాలి. ఇంత జీవితం దేనికండి? మీ సంతోషంకే కదా. ఏదో డైలాగులు ఉంటాయి, మీకోసమే సంపాదిస్తున్నా, మీకోసమే, మీ సంతోషమే నా సంతోషం, ఇవన్నీ కూడా డైలాగులే. ఏ మనిషి అయినా, ఏ బంధం వాళ్ళైనా, ఏదైనా సరే సెల్ఫ్ సంతోషం లేకుండా వాళ్ళు ఏది చెయ్యరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో సినిమాల్లో కొన్ని జరగవచ్చు, నిజ జీవితంలో అక్కడక్కడ జరగవచ్చు, కానీ సర్వసాధారణంగా అది జరిగే విషయం కాదు. కాబట్టి మీ యొక్క మనస్సే మీ దుఃఖానికి కానీ మీ సంతోషానికి కానీ కారణం. మీ వ్యవహారమే అంతే. యద్భావం తద్భవతి. మీరు ఎలా వ్యవహారం చేస్తే మీకు అవే ఎదురవుతాయి. ఒకనొకచో కొంత ప్రేమ లభించవచ్చు కాక ఎక్కడి నుంచి అయినా సరే, కానీ ఎన్నాళ్ళు? ఎంతవో జీవితాన్ని చూస్తున్నారు. అంటే వయసు ఉన్నప్పుడో, ఓపిక ఉన్నప్పుడో, మన టైం బాగున్నప్పుడు అనుకున్నప్పుడు అన్ని చెల్లుబాటు అవుతాయి. ఎప్పుడు ఒకేలాగా ఉండవు. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, నీవు ఎప్పుడు ఒకేలాగా ఉండవు, శరీరం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. శరీరానికి కూడా ఏవో జరుగుతూనే ఉంటాయి. నీ చాతకంత అప్పుడు నీ అవస్థ ఎలా ఉంటుంది? ఇలాంటివి మీరు ఎన్నో చూస్తూనే ఉన్నారు. కాబట్టి వారిని చూసైనా మనం బాగుపడాలి. అవన్నీ బాహ్య జీవితానికి సంబంధించింది. కనీసం అలా అయినా సరే మనలో అసురీ గుణాలు తగ్గించుకుని సాత్విక గుణంతో, దైవీ సంపద గుణములు అంటే ఆ ప్రేమ అభిమానాలతో ఉంటాయి. అదే బాహ్యంలో జరిగినప్పుడు ఆ బంధాలనండి ఏదన్నా. ఇక ఇక్కడ ముఖ్యంగా మోక్షం కావాలి, ఈ శరీరం ఉన్నంత వరకు ఆనందంగానే ఉండాలి అన్నవాడు వర్తమానంలోనే ఉండాలని పలుమార్లు బోధల్లో జరిగింది.
వర్తమానంలో ఉన్నవాడికి భూత భవిష్యత్తులు లేదు, వాడు దేనితో సంబంధం లేదు. ఎందుకంటే భూత భవిష్యత్తులు ఎవడైతే క్యాలిక్యులేట్ చేస్తాడో వాడికే ఈ యొక్క అసురి గుణాలు ఉంటాయి. భూత భవిష్యత్తులో సంబంధం లేదు. పిల్లలు చూడండి, వాళ్ళకి భూత భవిష్యత్తులు వాళ్ళకి ఏం తెలియదు, వర్తమానంలోనే ఉంటాడు కాబట్టి వాడికి అప్పుడు ఏమనిపిస్తే వాడు అలాగే ఉంటాడు తప్ప వాడు వేరేగా ఉంటాడు. కానీ ఊహలు తెలిసాకో, సరే తెలివితేటలు పెరిగాకనండి, ఏదైనా సరే భూత భవిష్యత్తులతో ముడిపడ్డవాడు వర్తమానాన్ని కూడా వదిలేసుకుంటాడు. వర్తమానంలో ఆనందంగా గడపవలసిన సమయాన్ని కూడా తన యొక్క ఈ ఆసురీ గుణాలు, భూత భవిష్యత్తులు ఆలోచించేవాడు కానీ గుర్తుపెట్టుకునేవాళ్ళు కానీ, అంటే ఆ గుర్తుపెట్టుకుని ఈ వర్తమానాన్ని పాడు చేసుకునేవాడు, అవి ఆసురీ గుణాలే. వర్తమానంలో ఇప్పుడు నీకు లభించిన దానితో తృప్తిగా ఉండు, ఆనందంగా ఉండు. పిల్లవాడు నువ్వు నిన్న చాక్లెట్ ఇవ్వలేని దానికి నిన్న ఏడుస్తాడు, ఇవాళ ఏడవడు. ఇవాళ నువ్వు ఇస్తే వాడు సంతోషంగానే ఉంటాడు ఎప్పటికప్పుడే. కాబట్టి ఆ విధంగా నువ్వు ఈ వర్తమానంలో, అంటే ఈ రోజు నీకు ఏది లభించిందో ఏది లభించలేదో దాని పట్ల నీవు గనక ఎటువంటి భావన లేకుండా ఉండగలుగుతావో అదే బంధరాహిత్యం. అంటే బంధరాహిత్యం అంటే ఏంటో అర్థమైంది మీకు? బంధరాహిత్యం అంటే బంధాల నుంచి విడిపోయి ఎక్కడో సన్యాసం తీసుకోవటం కాదనేది అయితే స్పష్టంగా అందరికీ ఉంది కదా, తెలుసు కదా. కాబట్టి ఇక్కడ ఆ బంధరాహి ఎప్పుడైతే నీవు వర్తమానంలోనే జీవిస్తావో, ధర్మంగా ఉంటావో, ధర్మమే దైవీ లక్షణం. దైవ గుణం అంటే ధర్మమే. ఆ ధర్మం నీలో ఉన్నప్పుడు నీవు ఈ దేహం ఉన్నంత కాలం నువ్వు ఆనందంగానే ఉంటావు. మోక్షం తర్వాత. ఆనందంగా లేని వాడికి మోక్షం ఎలా లభిస్తుంది? సరే మోక్షం సంగతి పక్కన పెట్టినా ఆనందం కోసమే కదా నువ్వు డబ్బు సంపాదించినా, డబ్బు ఖర్చు పెట్టినా, ఏది చేసినా, ఒకళ్ళతో ప్రేమగా ఉన్నా లేకపోయినా ఏదైనా ఆనందం కోసమే కదా. ఓ సోఫా కొనుక్కున్నా, ఓ సినిమా చూసినా ఆనందం లభిస్తుందనే కదా. మరి ఆనందమే లభించినప్పుడు ఇంకెందుకు? మానవ జీవితంలో కుక్కలకి పిల్లలకి ఆనందాలంటే ఏం తెలుసండి? అవేమన్నా తెలుస్తాయి వాటికి? ఆనందం అంటే తెలుసా వాటికి? తెలీదమ్మా. వాటికి ఏం తెలియదు. మరి మనిషికే కదా ఆనందము బాధ తెలిసేది. మరి నీ ఆనందం నీ చేతిలోనే ఉందనుకున్నప్పుడు అనవసరమైన వాటిల్లో ఎందుకు? హాయిగా వర్తమానంలో ఉండి అందరితో సామరస్యంగా సాత్వికంగా నువ్వు గనక ప్రవర్తిస్తే దేహం ఉన్నన్నాళ్ళు ఉంటుంది కదా, హాయిగా ఆనందంగా బతుకుతావు కదా. బాగా చూస్తే నువ్వు పోయాక కూడా అబ్బాయి ఎంత మంచి వాడండి అని చెప్పుకుంటారు. లేకపోతే ఏం చెప్పుకుంటారు? అందరికీ తెలిసిందే, ఎందుకంటే మీరు చెప్పుకున్న వాళ్ళే కదా. అందుకని ఇవన్నీ జరిగేవే, బాహ్యంలో అలా జరుగుతుంది. కాబట్టి నువ్వు పోయాక ఏం మాట్లాడుకుంటారు అన్నది పక్కన పెట్టినా పరమాత్మ ఏం చూస్తాడండి? నీ యొక్క ధర్మాన్ని ఇవే చూస్తాడు. నీలో రాక్షస గుణాలు ఎన్ని ఉన్నాయి, దైవీ గుణాలు ఎన్ని ఉన్నాయి, ఇవే లెక్క పెడతాడు. దాన్ని బట్టే నీ జన్మలు. నీకు స్వర్గం వచ్చినా నరకం వచ్చినా ఏదొచ్చినా, లేదా ఇక్కడే అనుభవించాలని రాస్తాయి. మరి అనుభవించక ఏం చేస్తారండి? ఎంతమందిని చూడటం లేదండి? వయసులో ఉన్నప్పుడు అహంకారంగా ఉండి తర్వాత వయసు అయిపోయిన తర్వాత ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు. ఎందుకంటే పరమాత్మ నీతిలో ఏం జరుగుతుందో ఎవరని చెప్పలేదు. కాబట్టి దేనికి అసురీ గుణాలు? మనకి హాయిగా దైవీ గుణాలతో హాయిగా ఆనందంగా వర్తమానంలో హాయిగా ఆనందంగా ఉండండి. మీదన్నది మీ దగ్గరే ఉంటుంది, మీ దగ్గర నుంచి ఎక్కడికి పోదు. రాదు అన్నది రానే రాదు. అది ఏదైనా సరే మీకు రాసి పెట్టుంటేనే దాన్ని తినగలుగుతారు కూడా. రాసి పెట్టలేకపోతే ఆ తినేది కూడా తినలేదు. కష్టం ముందు కూర్చున్న వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. రాసి పెట్టలేకపోతే అలా అలా కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలియంది ఏం కాదు. ఇవన్నీ ఇన్ని మనకి జీవిత సత్యాలు మన జీవితంలో మనం చూస్తూ కూడా ఏదో శ్మశాన వైరాగ్యం లాగా ఉండటం ఎందుకు? ఎందుకు ఆ ఆసురీ గుణాలు? దేనికి? మనల్ని అంటే ఆ గుణం వల్ల నీకే సంతోషం లేనప్పుడు దేనికి ఆ గుణాలతో మనం వ్యవహరించాలి? కాబట్టి సామరస్యంగా ఉండండి. ఏది జరగాలో బ్రహ్మనీతి ప్రకారం నువ్వు సాత్వికంగా ఉన్నప్పుడు ఆ బ్రహ్మము నీవే అవుతావు. కాబట్టి అన్ని బ్రహ్మాండంగానే జరుగుతాయి. ఏది జరిగినా మీ రొటీన్ డైలాగ్ ఉంటుంది కదా, మన మంచికే అన్నట్టుగా. ఏది జరిగినా అదే మనము అనేది లేదు అక్కడ.
ఉన్నది పరబ్రహ్మమే, పరబ్రహ్మంకి ఎప్పుడు అన్ని మంచే. అది ఏది జరిగినా కూడా అలా. కాబట్టి ఆసురీ గుణాలతో ఎప్పుడు వ్యవహరించాలి. మీ మనస్సే మీ యొక్క మాటకి చేతకి, మనసా వాచ కర్మణ. నిన్న చెప్పినట్టుగా శరీరము అది ఇది అని చెప్పారు కదా ఆయన, శారీరక వాచక అవన్నీ చెప్పారు. ఏది చెప్పినా అదే, వేరేగా ఏమీ లేదు. శారీరక వాచక మానసిక తపస్సులు మనసు ఫస్ట్ చెప్పారు. అందుకనే ఫస్ట్ దైవ లక్షణాల్లో నీ మనస్సే పరమశాంతిగా ఉండాలని చెప్పారు. మనసులో భావనలతోటే మాట వస్తుంది, చేత వస్తుంది. మనసు పవిత్రంగా ఉందనుకో, నిర్మలంగా ఉన్నప్పుడు, మనసులో ఏది లేనప్పుడు ఆనందంగా ఉండగలుగుతావా? పక్కవాడి సంగతి వదిలేయండి, నువ్వు ఆనందంగా ఉంటావు. నీ మాట మంచిగా ఉంటే నువ్వు ఆనందంగా, ఒక మంచి మాట అనుకోండి, మీరు ఆనందంగా చెప్పగలుగుతారు, నవ్వుతూ చెప్పగలుగుతారు. అదే వేరే మాట చెప్పగలుగుతారా? నవ్వుతూ ఏదైనా చెప్పగలరా? చెప్పలేదు. మీకు అనుభవాలు ట్రై చేసుకోండి కావాలంటే. అందువల్ల ఆశ్రయ గుణాలని దరిచేర్చనివ్వకూడదు. వాటి వల్ల బంధం, అంటే ఈ బంధం అంటే ఏంటి అర్థం? మనుషులతో బంధం కాదు, రాగద్వేషాలతో బంధం. ఇక తర్వాత బాధలతో బంధం. ఎందుకు ఆ బాధలు? కాబట్టి బంధజనక మగు అసుర సంపదను పారద్రోలాలి. ఇప్పటికి ఎన్నియో కోట్ల జన్మలు బంధమునందు దాస్య శృంఖలములందు మ్రగ్గి ఉన్న జీవుడు ఇప్పటికైనను విడుదల పొందుటకై అభిలషించుట శ్రేయస్కరం. కాబట్టి శ్రేయకాములకు ప్రతివారు కూడా, శ్రేయకాములకు అంటే ఆనందాన్ని కోరుకునేవారు, శ్రేయస్సు అంటే మంచి, శుభము, శుభాన్ని కోరుకునేవారు ప్రతివారు కూడా ప్రయత్నపూర్వకంగా భగవత్ ప్రోక్తములకు, అంటే భగవంతుడితే చెప్పబడింది ఇదంతా కూడా, శ్రీకృష్ణ పరమాత్మ బోధించారు. ప్రోక్తములకు ఈ దైవ గుణములను అభ్యసించి అసుర గుణములను మరలా ఇది రాకుండా వాటిని నశింపచేసుకోవాలి. నువ్వు ప్రయత్నంగా చేసినా నువ్వు మంచివాడిగా ఉండగలుగుతావు, ఎందుకంటే నీ బుద్ధే నీకు ముఖ్యం. నువ్వు ఉండగలుగుతానన్నప్పుడు ఉంటావు, అందులో ఏమీ సందేహం లేదు. ప్రతి వాళ్ళు అంతే. ఉండలేకపోతున్నాను అన్నది కేవలం సమర్థింపే. నీకు అలా వేరేగా వ్యతిరేకంగా ఉండటం ఇష్టం కాబట్టి ఇలా ఉండలేకపోతున్నాను అంటున్నావు, నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు. ఎన్నిట్లో నువ్వు అలా లేవు. పుట్టగానే అన్ని నేర్చుకున్నావా? ఇష్టమైనవి నేర్చుకోలేదా? కష్టమైనా సరే వాటి ఎందు ఇదిగా పట్టలేదా? ఎన్నో జరిగాయి. మరి ఇక్కడ మటుకు ఎందుకు అలాంటి గుణాలను పట్టుకుని వేలాడటం? ఉండలేను అన్నావు అంటే అది అబద్ధమే. నువ్వు ఉండగలవు, ఉండటం ఇష్టం లేదు అంతే. కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని వివేక విచారణలు అంటాం. అందుకని కాబట్టి పొరపాటును కూడా ఆ మాట వస్తుందంటే అవతలకి వెళ్ళిపోండి, మాట్లాడకండి. అంతే తప్ప అనవసరం ఒక మాట అనేసాం హ్యాపీగా అని ఫీల్ అవ్వక్కర్లేదు. దుఃఖరాహిత్యమునకు ఈ యొక్క దైవీ గుణములే కారణం. సత్ శీలమే, హృదయ నైర్మల్యమే దానికి హేతువు. ఆసుర సంపద దుఃఖమునకు కారణం. అది కలవారు నిరంతరము శోకింపవలసి వచ్చును. వాడు ఆనందంగా లేదంటే అర్థం ఏడవటమే. ఏడవటం అంటే నిజంగా కూర్చుని ఏదో ఏడుస్తూ ఉంటాడు, లేకపోతే వాడికి ఏదో రోగం వస్తుంది, ఏదో వస్తుందనా. నవ్వట్లేదు అంటే అర్థం ఏంటండి? వాడు ఆనందంగా లేడనే కదా. ఆనందంగా ఉన్నవాడు హాయిగా ఉంటాడు, ఫ్రీగా ఉంటాడు, బిందాస్గా ఉంటాడు. లేని వాడు అనుకోండి, దాని గురించి చెప్పక్కర్లేదు కదా, నిరంతరము శోకించవలసి వచ్చును. కాబట్టి దుఃఖరాహిత్యము, ఆనంద ప్రాప్తిని వాంఛించు వారందరూ పరమాత్మ ప్రోక్తమగు ఈ యొక్క దైవీ గుణాలను స్వీకరించి సమూలంగా ఆసురీ గుణాలను నిర్మూలించుకోవాలి. కాబట్టి దైవ గుణములు ఉన్నవాడు లెస్సగా విముక్తుడు అవుతాడు. ఇక ఇది సంపూర్ణంగా అన్నప్పుడు రెండో వాడి గురించి మళ్ళీ చెప్పక్కర్లే కదా. కాబట్టి రెండు ఉన్న ఇక్కడ రెండే జాతులు ప్రపంచమున, దైవ జాతి, అసుర జాతి. ఒకటి ఆర్య జాతి, మరి ఒకటి అనార్య జాతి. తక్కినవన్నీ కూడా తదుపరి ఏర్పడినవే అగును. కావున ప్రతివారు తాము ఏ జాతికి చెందిన వారో బాగుగా పరీక్షించుకోవాలి. తమ యందు ఉన్న అసుర గుణములు వాటికి తిలాంజలి నొసగి దైవ గుణములను అభివృద్ధి పరుచుకుని దైవ జాతిలో చేరాలి, పరమశ్రేయస్సులు పొందాలి. కాబట్టి మీలో ఉన్న రాక్షస గుణాలు మీకు తెలుసు కదా, కొన్ని లిస్ట్ రాసుకోండి ఒకసారి. సో దైవ గుణములు, అసుర గుణములు రాసుకోండి. నిష్పక్షపాతం పోనీ మీరు రాసుకోలేరు కదా, మీ ఇంట్లో వాళ్ళని రాయమనండి.
అప్పుడు ఇంకా బాగా వస్తాయి. అసురు గుణాలు మీరు రాయండి, మీలో ఉన్న అసురు గుణాలు వాళ్ళు రాస్తారు. అసలు సూపర్ గా ఉంటుంది. అప్పుడు సత్సంగంలో ఆ పని చేయండి. అందరూ మీలో ఉన్న అసుర గుణాలు రాసి ఇవ్వండి. పోనీ అసుర గుణాలు ఎందుకులేండి తలుచుకోవటం, దైవీ గుణాలు ఏమున్నాయో నాకు ఒకసారి రాసి ఇద్దరు కానీ కరెక్టో కాదో అప్పుడు నేనే చెప్తా. అప్పుడు నేను చెప్తే మీకు కోపం రాదు, బాధ రాదు కదా. వాళ్ళు చెప్తే కోపమో బాధ వస్తుంది, వాళ్ళు అనవసరంగా లేనిపోయిన అసుర గుణం మళ్ళీ వస్తుంది. ఇంట్లో వాళ్ళతో అసుర గుణాలు కష్టం కదండి, మరి ఆ ఇంట్లోనే ఉండాలి కదా అన్నప్పుడు పెద్ద బాధ పడతారు. ఈసారి మనం అర్థం చేద్దాం. అప్పుడు అందరూ పేపర్ పెన్ను తెచ్చుకోండి. నేను అన్ని పేపర్లు పెన్ను నేను ఇవ్వలేను, మళ్ళీ ఎక్కడ చూస్తాను నేను మర్చిపోకుండా. లేదా ఇప్పుడు పెట్టండి గ్రూపులో నాలో ఉన్న లక్షణం దైవీ గుణాలేమో ఒక్కొక్కరు లిస్ట్ రాయండి. దైవీ గుణాలు ఏమున్నాయో ఒక్కొక్కళ్ళు లిస్ట్ రాసి ఇవ్వండి. అంటే ఎవరికి వాళ్ళు పెట్టండి. గ్రూప్ లో పెడితే ఒకళ్ళది చూసి ఒకళ్ళు కాపీ కొట్టచ్చు, అలా కాపీ కొట్టకండి. ఎవరికి వాళ్ళు పెట్టండి, అప్పుడు తెలుస్తుంది. అంటే మళ్ళీ అవన్నీ చదువుకోవాలి కాబట్టి సరే చూద్దాం, మళ్ళీ ఒకసారి కలుసుకుంటే సరే పేపర్ పెన్ను తోటి. అబద్ధాలు రాస్తే నేను ఒప్పుకోను కదా, జాగ్రత్త. కాబట్టి దైవ గుణాలు రాయండి, అసురు గుణాలు ఎందుకు లేండి, అనవసరంగా అవి చదివి లేనిపోయిన అసురు గుణాలు నాకు వస్తే కష్టం. కాబట్టి ఏ జాతో తెలుసుకోండి, దైవ జాత అసుర జాత. మధ్య రకం అంటే ఇంకో జాతి అవుతుంది, జాగ్రత్త. త్రిశంకు స్వర్గంలా అందుకనే అన్నాడు, అసుర గుణములకి తిలాంజలి నొసగి దైవ గుణములను పెంచుకుని దైవ జాతిలో చేరాలట. అంతే తప్ప ఇంకో జాతిలో ఉండమని చెప్పలేదు పరమాత్మ. అందుకని హాయిగా దైవ గుణాలతో ఉండండి, చక్కగా ఆనందంగా ఉండండి. మనస్ఫూర్తిగా నవ్వగలిగిన వాళ్ళదే దైవ జాతి, నవ్వని వాడిది దైవ జాతి కానే కాదు. ఏం నవ్వుతాడండి, నవ్వడానికి అసలు అక్కడ ఏముందని నవ్వుతాడు. వాళ్ళంటే కూడా లోపల ఆనందం అనేది లేకపోతే నవ్వుతారా, ప్రతిదీ సీరియస్ గానే ఉంటారు. ఏదైనా వాళ్ళు సీరియసే. సరే ఇక్కడ అంతా కూడా అసుర స్వభావం గల జనులు ధర్మ ప్రవృత్తి గాని అధర్మ నివృత్తి గాని ఎరుగరు. అంటే వాడు చెప్పిందే కరెక్ట్ అంటాడు కదా, నా అభిప్రాయం అంటే నేను మారను అంటారు. కాబట్టి వాళ్ళు అందరించి బయటికి రావడానికి ఇష్టపడరు. బాగా ఉందన్నమాట, బలంగా పొట్టుపోయి గురించి చెప్పాను చూసారా, అభిప్రాయాలు ఏర్పరచుకుని చాట్ అంటారు. కాబట్టి అసలు గుణాలు ఉన్నవాళ్ళు వాళ్ళదే కరెక్ట్ అంటారు, అది పోగొట్టుకోరు వాళ్ళు. ఇందుకు అని సమర్థించుకుంటారు. మళ్ళీ సమర్థించుకుని నివృత్తి చేసుకోరు. దాన్ని నివృత్తి చేసుకుంటే ఆనందం కలుగుతుంది. అదే నివృత్తి చేసుకోలేదు అనుకోండి, మళ్ళీ భూత భవిష్యత్తుల్లోకి పోతారు, పోయి నానా గోల. అప్పుడు ఆనందం ఉండే వాళ్ళకి అప్పుడు మళ్ళీ అప్పుడు ఎవరో అమ్మ పెట్టే 2 లాగా పెడితే అప్పుడు మళ్ళీ నవ్వుతారు, లేదా అప్పుడప్పుడు నవ్వుతారా. వారి యందు శుచిత్వము గాని సత్కర్మ అనుష్ఠానం గాని సత్యము గాని ఉండదు. ఆ కోపంగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు అర్థమైతాయి కదా మీకు. వాళ్ళు మీ శుచిత్వం గాని అంటే బాహ్య శుచిత్వం శరీరంది అనే చెప్పట్లేదు, వాళ్ళు ఏదో మాట్లాడతారు అంతే. ఏదో శుచిబద్ధి లేదని ఏదో అంటారు చూసారా డైలాగులు, అలా ఉంటుంది. సత్కర్మ అనుష్ఠానం, సత్కర్మ అనుష్ఠానం ఉంటే వాళ్ళు అసలు అసలు గుణం ఎందుకు ఉంటుంది, ఉండనే ఉండదు. సత్యము గాని ఉండదు. సత్యం గానంటే అబద్ధాలు చెప్తారనే కాదు, కేవలం ఆ కోపంలో ఏదైనా కానీ ఇక సత్యముగా ఉండరు అంటే అర్థం చేసేసుకోవాలి. ఎందుకంటే అవన్నీ మీరు అనుభవించినవే కదా. అది కాదు అప్పుడు జరిగింది, అది కాదు అన్న వాళ్ళు వినిపించుకుంటారా, అదే జరిగిందంట. ఒకరు చెప్పినను వినరు, తమ తప్పిదముల గురించి మరి ఒకరు చెప్పినప్పుడు దానిని మార్చుకొని వారు మధ్యములు, అసలు తప్పిదమే చేయని వారు ఉత్తములు. కాబట్టి చెప్పినప్పుడు మార్చుకొని వారు. కాబట్టి ప్రవృత్తి అనగా చేయదగినది, నివృత్తి అనగా విడిచిపెట్టాలి. రెండిటిని విఘ్నుడు తెలుసుకొని ఉండాలి. అనగా దైవ సంబంధ కార్యాలు దైవ గుణములు ఉన్నవు గ్రాహ్య వస్తువులను గూర్చి, విషయ సేవనము అధర్మ కార్యములు అసుర గుణములు ఉన్నవు త్యాజ్య వస్తువులను గురించి తెలుసుకుని ఉండాలి. అసుర స్వభావ యుతులు వానిని ఎరుగరని ఇక్కడ చెప్పబడుతుంది. పరమాత్మ చెప్పాడు, ఇవన్నీ ఏమి సొంత వాక్యాలను సొంత ఇవి కాదు కదా. చెప్తే వింటారా, వినరు. పిల్లలకి తల్లి చెప్తుంది, వినకపోతే ఏం చేస్తుందండి, కోపడరు, 2 వేస్తారు ఆఖరి. కామవేద దాన దండోపాయాలు అంతా చక్కగా చెప్పేవాళ్ళు ఎవరు తల్లి, కోపం వచ్చి 2 వీక్తారు కానీ
పిల్లలు వినకపోతే చెప్తే అర్థం కావటం లేదా, ఎన్నిసార్లు చెప్పాలి మంచి అని చెప్పి కొట్టరు. కాబట్టి ఇక సరే, ఆ ధర్మ ప్రవృత్తాన్ని అంటే అసుర గుణాలంటే బాహ్యమైన వాటి గురించి చెప్పుకున్నాము. అలాగే ఇంకో ఒక సూక్ష్మంగా ఏం చెప్పారంటే, వాళ్ళు జగత్ ఇదంతా ఇదని రకరకాలుగా అంటారు కదా. పరమాత్మ ఉన్నాడా లేడా, ఆ ఉంటే ఉన్నాడు, గుళ్ళో ఉంటాడు, ఈశ్వరుడే లేడు, ఇదంతా కూడా మనం కల్పించుకున్నదే, అంటే మన వల్లే ఏర్పడింది అంటాడు. వేదాది ప్రమాణ రహితం అంటారు, ధర్మ అధర్మ వ్యవస్థలు లేనే లేవు, ఇలా జగత్తుకు వేరు కారణం ఏమీ లేదని అంటారు. అంటే మా వల్లే ఈ సృష్టి జరుగుతోంది అనుకుంటారు. జనాభా పెంచుతున్నారు కదా, పెరిగితే సృష్టి జరిగినట్టు కదా, అందుకని వాళ్ళు అలా భావిస్తూ ఉంటారు. అంటే అది కూడా అసుర గుణం అని చెప్పటమే. నిన్న చెప్పుకోలేదు కొన్ని అసుర గుణాలు. అందుకని అసుర గుణం అంటే కేవలం ఒకళ్ళని తిట్టటము, ఒకళ్ళని బాధించటము కాదు. ఏదైతే ధర్మం కాదో అవన్నీ అసుర గుణాలే. చెప్పింది వినకపోవటము అసుర గుణమే. ఇలా అసుర గుణాలు, అసురతత్వము గలవారు ఈ జగత్తు వేద ప్రమాణ సహితమైన ధర్మ అధర్మ వ్యవస్థలతో కూడి భగవంతునిచే సృష్టించబడినట్లు అంగీకరించక జగత్తు తనంతట తానే కలుగుచున్నదని, జగత్తునకు తామే కారణమని అంటారు. తామే అంటే ఈ యొక్క వ్యవస్థ కారణం అని అంటారు. స్థూల దృష్టియే వారిది కావున వారికి అలాగే కనపడుతుంది. కాబట్టి నాస్తిక దృష్టిని అవలంబించి చెడిన మనస్సు గలవారు, అల్పబుద్ధితో కూడి ఉన్నవారు క్రూర కార్యాలన్నీ చేస్తారు. జగత్తునకు శత్రువులుగా లోక కంటకులుగా అయి ప్రపంచం యొక్క వినాశం కొరకు పుట్టుచున్నారు. సరే, ఇక ప్రపంచంలో చూస్తూనే ఉన్నారు కదా, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా ఎలా రకరకాల వాళ్ళు. కాబట్టి ఇక వాళ్ళ గురించి వేరే చెప్పింది వాళ్ళ అసుర గుణమే. కానీ ఇది ప్రపంచాన్ని కూడా అన్వయించి చెప్పారు. ఎందుకంటే ప్రపంచంలోనే ఉన్నా, ఆ ప్రపంచంలో కూడా ఇది అంటే అసుర గుణము అంటే కేవలం ఇవే కాదురా, ఇలాంటి ప్రవర్తన కానివ్వండి వాళ్ళ యొక్క ఇది కూడా అసుర గుణానికి కారణాలు అని చెప్పారు. కాబట్టి నాస్తిక దృష్టి కామస్వభావములు కలవారి మనస్సు తప్పక చెడిపోతుంది. అట్టి వారి బుద్ధి అల్పముగానే ఉంటుంది కానీ విశాలముగా ఉండదు. వారిది హ్రస్వ దృష్టి, విశాల దృక్పథము, విశాల దృష్టి వారికి ఉండదు. ఈ విధముగా నాస్తికత్వము కామదృష్టి చిత్త వినాశకరములగుటచే త్యాజ్యములని పరమాత్మ యొక్క వాక్యముల వలన రుజువవుతోంది. నాస్తికులు కామమే సర్వస్వమని, సృష్టికి మూలమని తలంచు అవివేకులు తమను గొప్పగా తలంచుకొనిను పరమాత్మ దృష్టిలో, పెద్దల దృష్టిలో వారు అల్పబుద్ధులే. కాబట్టి కామము అనగానే మనమేమి వికారమైనవి తీసుకోక్కర్లేదు. మీ కోరికలు ఏదైతే పక్క వాళ్ళని చూసి వెనక వాళ్ళని చూసి అలాంటివన్నీ ఉన్నాయి కదా, రకరకాల కోరికలు ఉందా, అంత మేరకు కోరికలు అంటే కొనుక్కోవటంలో వాటిల్లో ఏం దోషం ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే తీవ్ర ప్రయత్నం చేయటము, నిందించటము, మోసం చేయటము, కపటత్వంతో సాధించుకోవటం ఏవైతే ఉన్నాయో, కొంతమంది అలా కపటత్వము ప్రేమ చూపించి అలా వాళ్ళ కార్యం జరుపుకుంటారు కదా, అవన్నీ మోసాలు కపటత్వం ఇవన్నీ ఉన్నాయి కదా, అది కాదు. కాబట్టి వారు అల్పబుద్ధులే. జగత్తు యొక్క నాశనం కొరకే వారి పుట్టుక కాని ఉద్ధారం కొరకు కాదు. పరప్రాణుల్ని హింసించుటే వారి పని కాని వారికి ఉపకారం చేయుట కాదు. వారు లోక కంటకులే కాని లోకహితులు కారు, ప్రబంధులే కాని లోక బంధువులు కారు. వెయ్యేల అట్టి వారు భూమికి భారభూతులే. పబ్బం గడుపుకుంటారంటారు చూసారా, అదే కూడా కామమే. వాడి కోరిక, వాడికి అది కావాలి అంటే వాడు ఒక పని చేస్తాడు. ఎలాంటి వాళ్ళతో అయినా సరే ఎలా అయినా ఉంటాడు, వాడి పని జరగాలంతే. నాకు నా పని అయిపోతే చాలు, తర్వాత వాడు ఎట్లా పోతే నాకే అనుకోరు. కాబట్టి దానివల్ల అసత్యాలు ఆడతారు, ప్రేమ చూపిస్తారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఇంకోటి చేస్తారు. అంటే వాడికి వేరే వాడితో సంబంధం లేదు, దైవంతో సంబంధం లేదు, వాడి పని అయితే చాలు. దేవుడితో కూడా పేరాలు పెట్టుకోలేదండి. 1,00,000 రూపాయలు వేస్తానని వేస్తారా హుండీలో? రూపాయలు వస్తే 1,00,000 వేస్తానంటారు, వేస్తారా? తర్వాత ఇన్ని బేరాలు పెట్టి ఎంత వేస్తారండి? రూపాయి వేసి వస్తాడు. అలా ఉంటుంది. మరి ఇదంతా కపటత్వం, మోసం కదా పరమాత్మతోటే. డంబము, అభిమానము, మదము గలవారులై అవివేకం వలన చెడు పట్టుదల అంటే ఆ మూర్ఖమైన పట్టుదలను ఆశ్రయించి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక మరి వేరే చెప్పక్కర్లా వాళ్ళు ఎలా చేస్తారు అని.
పిల్లల మొండి పట్టుదలలు చూస్తారు, బైక్ కొనియకపోతే అనుకుంటే రకరకాల వేషాలు వేయరు పిల్లలు. పిల్లలు అంటారు, పెద్దవాళ్ళు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు కదా. దంభము అభిమాన అసలును ఇక మూడు కలిగి ఉన్న వారి విషయం వేరుగా చెప్పాలా. అవివేకం వలన అజ్ఞానపు ఆ కైపులో వారు చేయరాని పనులన్నిటినీ చేస్తారు. అంటే ఎందుకు వచ్చినదండి నేను అన్న అహంకారం. ఆ నేను అహంకారమే ఎంతటి భయంకరమైనదో. ఇక దంభము అంటే మాట చేత అన్ని కూడా. అభిమానం అంటే తెలుసు కదా, సెల్ఫ్ రెస్పెక్ట్, అది మంచిదని అనుకో. లేనప్పుడు ఎన్ని ఏం లాభం చెప్పండి. వాళ్ళు 4 రకాలు వండించుకుంటే బీపీ షుగర్ ఉన్నాయని వాడు ఏం తింటాడు, వంటకి వెళ్తుంది. అంటే ఈ చెడు మద్య సేవనము, మాంసభక్షణాది వ్రత ఇలాంటివన్నీ కూడా అసురు గుణాలే అని చెప్తున్నారు ఆయన. పట్టుదల మంచిదే అయితే అవి ఉత్తమ పదార్థములకు పవిత్ర కార్యములకు సంబంధించినవి అయినప్పుడే సత్ఫలములను ఒసగుతాయి. కాబట్టి మీకు ఎక్కడ పట్టుదల ఉండాలి, సాధన చేసి తీరాలన్న పట్టుదల ఉండాలి. దాని గురించి కొన్ని నేను ఇప్పుడు దీక్షలో ఉన్నాను కాబట్టి నేను ఇవి చెయ్యను. ఒక దీక్ష మీరు తీసుకున్నప్పుడు ఆ దీక్ష పూర్ణము అంటే పూర్ణాహుతి అయ్యే వరకు, ఆ దీక్ష మీరు ఎన్ని రోజులు తీసుకున్నారు, ఏమిటి మీ లక్ష్యం అనేది పూర్తి అయ్యే వరకు మీరు ఆ మొండి పట్టుదలతోటే ఉండాలి. ఆ మొండి పట్టుదలతో ఉంటేనే మీరు దాన్ని సాధించగలుగుతారు. దాంట్లో మొండి పట్టుదల లేకపోతే ఎప్పుడు విఘ్నాలే. 2 రోజులు చేయగానే విఘ్నం వచ్చిందంటే మీరు విఘ్న కోసమే మొదలు పెట్టారు, లేదా అసలు ముందే విఘ్నాన్ని ఊహించి అసలు చెయ్యరు. కాబట్టి మొండి పట్టుదల అనేది సత్ఫలితముల గురించి అన్నప్పుడు మనము చేయవచ్చు, అంతే తప్ప అనవసరమైన వాటి గురించి మొండి పట్టుదలలు ఉండరాదు. సరే, తర్వాతది కాబట్టి అందరూ కూడా ఆశ్రయ గుణములు మీ అందరికీ తెలిసింది కాబట్టి ఏమి ఉండాలో ఏమి ఉండకూడదు అన్న జ్ఞానం ఉన్నది కాబట్టి పరమాత్మతో చెప్పబడిన ఈ యొక్క దైవీ లక్షణాలను మాత్రమే ఆశ్రయించి ఆనందంగా ఉండండి. శరీరం ఉన్నంత వరకు ఆ ఆనందమే మీకు సాధనలో పురోగతిని తీసుకువెళ్తుంది. ఆనందం లేనప్పుడు సాధన చెయ్యలేరు. మీ అందరికీ అనుభవమే. బాధగా ఉన్నప్పుడు సాధన చేయగలుగుతారా? చెయ్యలేరు. కాబట్టి ఆనందంగా సాధన చెయ్యండి. పరమ శ్రేయస్సు అయిన ఆ యొక్క మోక్షాన్ని పొందండి. శుభం భూయాత్.